సో ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ మూవ్మెంట్ చాలా బలంగా నడిచి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఆ స్థాయి ఉద్యమం కింద దీన్ని చూడాలనా? ఆంధ్ర తెలంగాణ ఉద్యమేమో రాజకీయ ఆధిపత్యం కోసం, పాపం ప్రజల మధ్య అది లేదు లేదు లేదు. ఇప్పుడు మనము ఎందుకు ఆందోళన ఇంకా అంటే మనము ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు కూడా మనకి అవును. రీసెంట్ గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ అమ్మాయిని ఆంధ్ర అబ్బాయికి ఇచ్చిండు. మనకు అవి ఉన్నాయి సంబంధాలు, వాళ్ళతో మనకు చాలా పొత్తులు ఉన్నాయి వాళ్ళకు, బార్డర్ కాబట్టి బాగా సంబంధాలు మనం ఇచ్చిలో పుచ్చుకుంటాం. వీళ్ళకు మనకు అసలు ఏం సంబంధం లేదు కదా, అలా మనతో మాట్లాడారు, కల్చరు కాదు, మన సమాజంతో కలవరు వాళ్ళు అసలు. ఇక్కడ మాట్లాడరు మనతో, వాళ్ళు పురుగులాగా చూస్తారు. షాప్ల కాడికి పోతే హిందీలో మాట్లాడి పురుగులాగా చూస్తారు, మన తెలుగులో మాట్లాడితే నవ్వుతారు. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఢిల్లీ పోతే మనమే మాట్లాడాలి హిందీ, వాళ్ళు వస్తే మనమే మాట్లాడాలి హిందీ. జాతీయ భాష అంటూ హిందీని రుద్దే ప్రయత్నం చేస్తారు. 4 రాష్ట్రాలు మాట్లాడతారు హిందీ, అన్ని రాష్ట్రాల వాళ్ళ సొంత భాష మాట్లాడుకుంటారు, రాష్ట్రం భాష రాష్ట్రం అంతే ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒక 4-5 రాష్ట్రాల సెంటర్లో, ఢిల్లీ చుట్టూ అంతే. ఇంకెక్కడ మాట్లాడరు, 4 రాష్ట్రాలు, ఢిల్లీ. దానికి జాతీయ భాష అందరు నేర్చుకోవాలని మన మీద రుత్తారు. జాతీయ భాషలు అంటే ఏం లేవు నాకు తెలిసి.